ఉంటేనే తట్టుకోలేము. అలాంటిది నలుగురు యాంకర్స్ ఉంటే ఆ గోల ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనానందన్ రాజ్ along with his team. మా అమ్మ నానేమో ఫ్లైట్ లో రండి అంటే డబ్బులు బొక్క అని చెప్పి ట్రైన్ లో వచ్చారు. ఇప్పుడు పెళ్లి చూపులకు నేను ఒక్కనే వచ్చాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఇంట్లో మనుషులుగా పశువులు ఉంటారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నోరు మూసుకొని ఉండలేవు నువ్వు. అసలు ఎవరు కుంటున్నావు ఇది? సంసారం చేసే కొంప. పెళ్లి చూపులకు వచ్చానండి మీ సిస్టర్ ని చూడడం కోసం. అంటే నువ్వు స్వయంగా బామర్దువి కాదు బావువి. అంటే నన్ను కాళ్ళు కడగాలి. అవునండి. మరి ఎందుకు అసలు బయట నిలబడ్డా? లోపల రావచ్చు కదా, లోపలికి రా. ఏమన్నా తీసుకుంటావా? వద్దు సార్. వాడు బంధువులంతా ఏమైపోయారు? బంధువులు ట్రైన్ లో వస్తున్నారండి, నేను ఫ్లైట్ లో వచ్చేసాను. ఏమంత కక్కుర్తి? అంటే వాళ్ళు పడ్డారు సార్ కక్కుర్తిని. మరి ఆలోచించాలి. మీ సిస్టర్ ని పిలిపిస్తారా? స్వప్న, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితులు. నేను మీ చెల్లిని పెళ్లి చూపులకి వచ్చానండి, మీ చెల్లిని పిలిపిస్తారా? చూడాలి. స్వప్న, మనం చూసుకున్నట్టయితే పెళ్లి కొడుకు మా చెల్లెల్ని పెళ్లి చూపులో చూసుకోవడానికి వచ్చాడు. అంటే పెళ్లి కొడుకు చూస్తే సన్నగా నల్లగా ఉన్నాడు, 6 నెలలకి చచ్చిపోయేలా ఉన్నాడు, చూస్తేనే వాంతి వచ్చేలా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే మా చెల్లికి నచ్చుతుందా లేదా? దీన్ని మనం కాంటెస్ట్ గా పెడితే ఆప్షన్ ఏ నచ్చుతుంది, ఆప్షన్ బి నచ్చడు, ఆప్షన్ సి నచ్చొచ్చేమో, ఆప్షన్ డి మేము కొట్టి తరిమెచ్చేమో. మీరు ఏదో అడుగుతున్నారు. నేనేం అడగలేదు, మీరు వెళ్ళండి. స్వప్న, అది పరిస్థితి. మా అమ్మ నాన్న పెళ్లి చూడు 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 అంటే ఇదిగో ఈ ఫ్యామిలీకి శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, అది ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు. మస్తు మస్తు, అమ్మాయి చాలా బాగుంది. మీ పేరు? నీలి మేఘాలతోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు. బంగారం అంటే మనసుంది కానీ నా పేరు కనకం కాదు. 1000 పువ్వుల్ని చేరి అర్చించుతున్నా నా పేరు అర్చన కాదు. పేరుతో సంబంధం ఉంది. పెళ్లి చూపులకు వచ్చాం, ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుంటాం, పేరుతో సంబంధం లేదు. మీకు వంట వచ్చా? స్వప్న, మనం చూసుకున్నట్టయితే పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే వంట వచ్చా అని అడుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే పెళ్లి అయ్యాక వంట చేయకపోతే కిచెన్ రూమ్ లో తీసుకెళ్లి కిరోసిన్ పెట్టి తగలెట్టేశారు. స్వప్న, ఏదో అడుగుతున్నారు. నేను మిమ్మల్ని ఏం అడగలేదు సార్. అది స్వప్న. పాటలు పాడడం బాగా వచ్చు అనుకుంటా. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన లయతో జీవన శృతితో పాడే గానమిది. సింగర్ అవుదాం అనుకున్నారండి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను చిన్నప్పుడు ఏడిస్తే కోరసు పాడినట్టు ఉండేది, తను పాట పాడితే ఊరంతా నిద్రపోయేది. తన గురించి నీకేం తెలుసు? కొంచెం మౌనంగా లేకపోతే నేను మాట్లాడొచ్చుగా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక 50 లక్షలు కట్నం కావాలి. స్వప్న, ఇప్పుడు చూసుకుంటే పెళ్లి కొడుకు పెళ్లి చూపుల్లోనే కట్నం డిమాండ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మనకు సెక్షన్ 349 ప్రకారం 20 ఏళ్ళు జైలు శిక్ష, ఢిల్లీ కోర్టు ప్రకారం ఊరు శిక్ష కూడా పడొచ్చు. దీన్ని బట్టి మనం కాంటెస్ట్ పెడితే అసలు ఏం శిక్ష పడకుండా పెళ్లి కొడుకుని అర్ధాంతరంగా నరికేస్తారా? ఏంటి అడుగుతున్నారు? నా కట్నం వద్దు. అయితే నేను రేపొద్దున మా అమ్మా నాన్నతో పెళ్లి సంబంధానికి వస్తాను, వాళ్ళు ఈవినింగ్ వస్తారు, రేపు తీసుకొని వస్తాను. ఏమండి, ఇంకా నేను వెళ్తాను. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత ఆశని నువ్వు వండే దోశని కలిపి పంచుకుంటాను. ఇప్పుడు నేను వెళ్తాను. మనం ఆకులు తినడం వల్ల మంచి జరుగుతుంది. మేకల్ని చూడండి, ఆకులు ఎంత బాగా తింటాయి.
అందుకే అవి చాలా చక్కగా ఉంటాయి. ఏమాడుతున్నావు నువ్వు? వెళ్తున్నప్పుడు బస్సులో ఫుట్పాత్ ఎందుకు, అలా నుంచున్నప్పుడు అలా చేయి బయటికి పెట్టండి, బోల్డ్ ఆకులు దొరుకుతాయి. వస్తాయి. నిద్ర లెగంగానే మనం కొన్ని ఆవగింజలు నోట్లో వేసుకున్నట్లయితే శరీరం మొత్తం కొవ్వు లేకుండా, అంటే ఇలా కాకుండా నాలాగా స్లిమ్ గా ఉంటారు అన్నమాట. అర్థమైంది కదా? ఇష్టం వచ్చినట్టు మటన్ చికెన్ తినకూడదు. మనం చూసుకుంటే ఈ ర్యాంకులు మూడోసారి అయినా కూడాను మనం ర్యాంకుల పద్ధతిని వదిలించాలి. మనం పలక మీద బలపంతో రాస్తున్నప్పుడు తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. థ్యాంక్ యూ, బాయ్. సరోజా గారు ఒక టార్చర్ అయితే ఓకే కానీ 4 టార్చర్లు అని డిఫరెంట్ స్టైల్లో బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది, బాగా చేసావు. రామ్ ప్రసాద్ అయితే అదే ఎందుకు అలా జరుగుతుంది? ఏం జరుగుతుంది అసలు? ప్లీజ్ ఒకడేమో SMS కాంటెస్ట్ పెట్టి వీళ్ళు వినోద్ పాటలు మధ్యలో ఇరుక్కుపోయినా సార్ చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్.